భాస్కర్ ఇక్కడ. నేను రాధా ఆధార్ మీడియా నుంచి. కంగ్రాచులేషన్స్. అమలాపురం అక్కడ వరకు తెలిసిన అమలాపురం అది అనొద్దన్నారు. సరే, కంగ్రాచులేషన్స్. సనాతన ధర్మం మీద ఎక్కువ చర్చలు జరుగుతున్న టైంలో ఈ చావాని తెలుగు ప్రేక్షకులకు తీసుకొచ్చి మంచి ఏమంటారు దాన్ని, థాలీ లాంటి ఫుడ్ పెట్టారు మాకు. మేము చూశాను, చాలా ఎమోషన్ కనెక్ట్ అయ్యాం. ఇలాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆయనున్న దీంట్లో అయినట్లు ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను దాన్ని ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి నేను అటు పిఠాపురం సైడ్ వెళ్ళాలి నేను కూడా. ఎందుకంటే 14th అక్కడ ఆవిర్భావ సభ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పబ్లిసిటీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయన ఉన్న దీంట్లో అన్నింటిలోనే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. సామ్రాట్ గారు, మీ వయసు చూస్తే చాలా చిన్నది సార్. అందులో తల్లి చెప్పేటప్పుడు డైలాగ్ ఉంది సార్, చెప్పచ్చా నేను? చెప్పండి సార్. రాజకీయాల్లో సొంత వాళ్ళనే నమ్మకూడదు. ఇది 100% కరెక్ట్. కానీ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అది మక్కి దింపారా లేకపోతే మీరు వేరేనా? లేదు సార్, అది మనం చేసిందే. ఓకే. కాకపోతే సినిమాలు చూస్తున్నాం కదా సార్. అంటే అసలు డైలాగ్స్ వల్ల సినిమా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మీ డైలాగుల వల్లే విన్నాను నేను. నేను ఉప్పు లాంటోడిని, అది మసాలా నూరి, అసలు వాళ్ళిద్దరు జుగుల్బంది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.